బిఫోర్ క్లాస్ లో మనం స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్ చూసాము, డెఫినిషన్స్, స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ డెఫినిషన్ అండ్ ఆల్సో స్క్వేర్ రూట్ ఎన్ని మెథడ్స్ లో ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పామా? 2 మెథడ్స్. వాట్ ఆర్ దే? ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ డివిజన్ మెథడ్. నౌ ఈరోజు టాపిక్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్. డెసిమల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎలా స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎలా చేస్తామన్నట్లయితే ఫస్ట్ వీ ఇగ్నోర్ ద డెసిమల్ పాయింట్. ఈ డెసిమల్ పాయింట్ ని తీసేస్తాం. ఓకేనా? తీసేసి ఆ నెంబర్ రాసుకుంటాం. ఏంటది? 6.25 ఉంది కదమ్మా, 625 తీసేసుకుంటాం. ఓకేనా? 625 కి స్క్వేర్ రూట్ ఏంటి? 25 ఓన్లీ. ఒకవేళ మనకు తెలియదంటే 2 మెథడ్స్ చెప్పాం కదా, అందులో ఏదో ఒక మెథడ్ మీరు ఫాలో అయినట్లయితే ఓకే, ఈజీగా స్క్వేర్ రూట్ అన్నది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఏం యూస్ చేస్తాం? ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్ గా రాసుకొని 2 నెంబర్స్, దట్ మీన్స్ 2 టైమ్స్ ఒకే నెంబర్ వస్తే ఒక పేర్ గా తీసుకుని ఒకసారి రాసుకుంటాం. 5 తో 5 1s 5, రిమైండర్ 1 వస్తుంది, ఇట్ బికమ్స్ 12, 5 2s 10, 25, 5 5s. Next again it's divisible with 5. Very good. 25 times. Next again 5 times, 5 times. Okay. 2 times వచ్చింది కాబట్టి 1 5 తీసుకుంటా. ఇక్కడ 2 times వచ్చింది కాబట్టి 1 5. 5 into 5. 5 5s 25. Now what's the square root of 625? 25. Okay na? బట్ ఇక్కడ మీరు డెసిమల్ పాయింట్ ఉంది కదా, చూసుకోవాలి. డెసిమల్ పాయింట్ తర్వాత ఈవెన్ డిజిట్స్ ఉన్నట్లయితే, ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయమ్మా? 2 డిజిట్స్ ఉన్నాయి. పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు స్క్వేర్ రూట్ లో పాయింట్ తర్వాత ఈవెన్ డిజిట్స్ ఉంటే, ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇక్కడ మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఫ్రమ్ ద రైట్ నుంచి 1 డిజిట్ ముందు ప్లేస్ చేస్తాం, అంటే ఆఫ్ చేస్తాం అన్నమాట. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉంటే మనం పాయింట్ ఎలా ప్లేస్ చేస్తామంటే 1 డిజిట్ ముందు పెడతాం. అలా కాకుండా 4 డిజిట్స్ ఉంటే 2 డిజిట్స్ ముందు పెడతాం. 6 డిజిట్స్ ఉంటే 3 డిజిట్స్ ముందు. డెసిమల్స్ లో స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ వి ఇగ్నోర్ ద డెసిమల్ పాయింట్ ఆఫ్ ద గివెన్ నెంబర్, దెన్ ఫైండ్ అవుట్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ నెంబర్, then we place the point. If the first we count the how many zeros are there after decimal point. Okay na? Decimal point tarvata ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఫస్ట్ కౌంట్ చేసుకోవాలి ఇచ్చిన స్క్వేర్ రూట్ లో. ఇఫ్ ఇట్ ఈస్ ఈవెన్ అయినట్లయితే ఏం చేస్తామా? అందులో హాఫ్ డిజిట్, 2 లో హాఫ్ ఎంత? 1 by 2 చేసుకోవాలి. 1 కదా, 1 డిజిట్ ముందు పాయింట్ ప్లేస్ చేయాలి. ఫ్రమ్ ద రైట్ నుంచి, మీ రైట్ హ్యాండ్ ఉంది కదా, ఈ రైట్ హ్యాండ్ నుంచి ఏం చేయాలి? 1 డిజిట్ ముందు ప్లేస్ చేస్తాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ 1.21 అంటే ఏం చేయమన్నాం? ఫస్ట్ పాయింట్ తీసేసి రాసేసుకోమన్నాం. ఎంత? 121. 121 దేనికి మా? స్క్వేర్, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. దేనికి? 11 స్క్వేర్ ని చేస్తే వస్తుంది కాబట్టి. నౌ వాట్స్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 121? 11. ఇప్పుడు ఎన్ని డిజిట్స్ ముందు నేను పాయింట్ ప్లేస్ చేయాలి? 1 డిజిట్ ముందు. వెరీ గుడ్. ఎందుకు? స్క్వేర్ రూట్ లో 2 డిజిట్స్ ఉన్నాయి కదా పాయింట్ తర్వాత, అప్పుడు ఏం చేస్తాం? 1 డిజిట్ ముందు పెట్టాలి. ఇక్కడ చూడండి, 144. ఇక్కడ మీరు చూసుకోవాలి, ఇక్కడ జీరోస్ ఉన్నాయి కదా, జీరోస్ కూడా మేము రాసుకోవాలంటే ముందు జీరోస్ ఉన్నట్లయితే మీరు రాయాల్సిన అవసరం లేదు. డిజిట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో నెంబర్ అక్కడ నుంచి తీసుకుంటాం. ఓకేనా? 144. వెరీ గుడ్. స్క్వేర్ రూట్ ఆఫ్ 144? 12. ఇప్పుడు పాయింట్ ఎక్కడ ప్లేస్ చేయాలి? ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి కదా, 4 డిజిట్స్, 4 లో హాఫ్ ఎంతమ్మా? 2. అంటే 2 డిజిట్స్ ముందు 1 2 ఇక్కడ పెట్టాలి, 0 పెట్టుకుంది. ఓకే, అర్థమైందా? ఎస్. నెక్స్ట్ 9 కి మా స్క్వేర్ రూట్ 3. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి పాయింట్ తర్వాత, 0.3. వెరీ గుడ్. నెక్స్ట్ హియర్ ఆల్సో 9.
ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 అంటే నేను ఎన్ని డిజిట్స్ ముందు పెట్టాలి ప్రేరణ 6 డిజిట్స్ ముందు పెట్టాలమ్మా 3 6 లో హాఫ్ ఎంతమ్మా 3 అంటే 3 డిజిట్స్ ముందు పాయింట్ ప్లేస్ చేయాలి ఫ్రమ్ ద రైట్ నుంచి ఇక్కడ 3 ఉంది నెక్స్ట్ 2 డిజిట్స్ ఏం చేయాలి జీరోస్ పెట్టుకోవాలి వెరీ గుడ్ ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ 0.000009 కి ఏంటి మా స్క్వేర్ రూట్ 0.003 ఓకేనా డెసిమల్ నెంబర్స్ కి ఈ విధంగా